ఛాంపియన్స్, గత కొన్ని రోజుల నుంచి నేను ఆలోచిస్తూనే ఉన్నాను మీకోసం ఎలాంటి సెషన్ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్ గా నీట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఈ ఏడాది 2026 లో ఎవరైతే నీట్ రాస్తున్నారో వాళ్ళ కోసం ఎలాంటి సెషన్ చేస్తే బెటర్ గా ఉంటుందని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. అండ్ ఫైనల్ గా నాకు ఒక ఐడియా వచ్చింది. రా ఏదైతే యాక్చువల్ గా గత 10 ఏళ్ళు లేదంటే 2013 నుంచి మొదలెట్టుకున్నట్లయితే మనకి నీట్ ది పేపర్స్ ఎలా వచ్చాయి ఏమిటి దీన్ని అనలైజ్ చేసామంటే గానీ మనకి యాక్చువల్ గా ఒక ఐడియా వచ్చేస్తుంది కదా, నీట్ క్వశ్చన్ పేపర్స్ ఎలా సెట్ చేస్తున్నారు, ట్రెండ్ అనేది ఎలా మారింది, ఇప్పుడు మనం ఎలాంటి పేపర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, వెయిటేజ్ లో మనకి ఏమైనా చేంజెస్ రావడం జరిగిందా, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ లో ఎలాంటి చేంజెస్ చేశారు. 2013లో చూసుకున్నట్లయితే 2025లో చూసుకున్నట్లయితే ఎలాంటి చేంజెస్ ఇప్పటి వరకు జరిగి మనకి పేపర్ అనేది ఎలా మారింది, ఇంకా మన అప్రోచ్ ఎలా ఉండాలి ఈ పేపర్ ని అటెంప్ట్ చేయడంలోని, మనం ఎలాంటి ప్రిపరేషన్ లెవెల్ తీసుకొని వెళ్ళాలి, మనం ఏ లెవెల్లో పీవైక్యూస్ సాల్వ్ చేయాలి, మనం ఏ లెవెల్లో మాక్ టెస్ట్ అనలైజ్ చేయాలి, అన్ని నేను చెప్పేసి ఇవ్వబోతున్నాను ఈ సెషన్ లోని. సో దిస్ సెషన్ ఈస్ గోయింగ్ టు బి అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ నాన్న. మీ అందరికి ఒక క్లియర్ ఐడియా కూడా వచ్చేస్తుంది ఈ పేపర్ అనాలిసిస్ తర్వాత, దట్ మీ ప్రిపరేషన్ లెవెల్ ఎక్కడ ఉంది, ఏ లెవెల్ వరకు వెళ్తే మాత్రం మీరు బెటర్ అవుతారు, మీకు కూడా ఒక మంచి ఐడియా వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ లూజింగ్ మోటివేషన్ ఆన్ స్టడీయింగ్ నాన్న, యూ జస్ట్ డోంట్ నీడ్ మోటివేషన్, యూ నీడ్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం ఈ సెషన్ లో, మీకు అది వచ్చేస్తుంది. ఓకే, సో పదండి నాన్న, వితౌట్ ఎనీ డిలే మొదలెట్టేద్దాం. లెట్ స్టార్ట్ ద సెషన్. ఓకే, బిఫోర్ గోయింగ్ ఫర్దర్ నాన్న, ఇప్పటి నుంచి రాబోయే నోట్స్ పీడిఎఫ్స్ మీకు ఏం కావాలన్నా మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే దొరికిపోతాయి. ఇక్కడ మీరందరూ చూడొచ్చు నా వెనకాతల, యూ ఆల్ కెన్ సీ హియర్. ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే ఈ లింక్ ఉన్నదో వేదాంత తెలుగు నీట్, దీనిలో అయినా మీరు టైప్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఈ క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ పాజ్ ద వీడియో, ఈ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకొని అయినా మీరు జాయిన్ అవ్వండి. కానీ ఇప్పటి నుంచి మీకు రాబోయే పీడిఎఫ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి, డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ అవుతాయి, బట్ మోస్ట్లీ ఇంక ఇక్కడే ఉంటాయి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీలో చాలా మంది స్టూడెంట్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. ఓపెన్ అవ్వకపోవడం కాదు, ఇట్ ఈస్ గెటింగ్ ఓపెన్, కానీ మీరు అక్కడ వెళ్ళి నంబర్ ఎంటర్ చేయాలి. ఇలాంటిది ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, యూ హ్యావ్ టు ఎంటర్ ద నంబర్, ఓటీపీ వస్తుంది. వన్స్ యువర్ ఓటీపీ ఇస్ ఎంటర్డ్, మీరు రిజిస్టర్ అవుతారు అండ్ దెన్ యూ విల్ డౌన్లోడ్ ద పీడిఎఫ్. ఓకే, పదండి వితౌట్ ఎనీ డిలే వీడియోకి వచ్చేద్దాం అండ్ లెట్ us స్టార్ట్ విత్ అవర్ అనాలిసిస్. అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి అన్నది మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనకి సిలబస్ లో కన్సిస్టెన్సీ ఏమైనా ఉందా, లేదంటే చేంజ్ ఏమైనా జరిగిందా, సేమ్ సిలబస్ ఉండేదా లేదంటే మారిందా. నాన్న సిలబస్ మారింది. మనకి ప్రీ కోవిడ్ 36 చాప్టర్లు ఉండేవి అండ్ మీకు తెలుసు బోల్డ్ అనే చాప్టర్లు మనకి డిలీట్ అయిపోయాయి. ఓకే, ఎస్పెషల్ గా డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అనుకోండి, రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ అనుకోండి, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అనుకోండి, చాప్టర్ కి డిలీట్ అయ్యాయి. కొన్నిట్లో అయితే టాపిక్స్ డిలీట్ అయిపోయి, ఈకోసిస్టమ్ చాప్టర్ లో అయితే ఈకోసిస్టమ్ సర్వీసెస్, బయోజియో కెమికల్ సైకిల్స్ డిలీట్ అయిపోయి. సో ఇలాంటి కొన్ని చాప్టర్లు అయితే టాపిక్ డిలీట్ అయిపోయి. యాడెడ్ టు దట్ మనకు కొన్ని కొత్త టాపిక్స్ యాడ్ కూడా చేయడం జరిగింది. సచ్ as మనకి డెంగ్యూ, చికెన్ గునియా, ఓకే, ప్లాంట్ ఫ్యామిలీస్ లో కొత్త ఫ్యామిలీస్ యాడ్ చేశారు. సో ఇలాంటివన్నీ టాపిక్స్ మనకి యాడ్ అయ్యాయి. సో ఆఫ్ కోర్స్ ద సిలబస్ హ్యాస్ చేంజ్, ఇట్ ఈస్ నాట్ ద సేమ్. అలాంటప్పుడు మనం ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ పర్టికులర్ టాపిక్స్ కంటే, కొత్త టాపిక్స్ కి ఇంపార్టెంట్ ఇవ్వాలా క్వశ్చన్స్ వచ్చాయంటే, దట్ ఈస్ ద సాడ్ ట్రెండ్, దట్ ఈ కొత్త టాపిక్స్ నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరగలేదు. ఓకే, మనకి అదే ఒక చిన్న చిక్కు వచ్చి పడింది, దట్ మనం ఈ టాపిక్స్ చదువుకుంటూ వెళ్తున్నాం, చదివేసి వెళ్తున్నాం, కానీ దాని నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా రావడం మొదలవలేదు. అండ్ మనకి ఇది డౌట్ రావచ్చు, అడుగుతారా లేదా అని, కానీ నెవర్ అండర్ ఎస్టిమేట్ నాన్న, సడన్ గా ఒకసారి గ్యారంటీగా అడుగుతారు. సో లెట్ us నాట్ ఇగ్నోర్ దీస్ టాపిక్స్, ఈవెన్ ఇఫ్ దీస్ టాపిక్స్ ఆర్ యాక్చువల్లీ నాట్ బీన్ ఆస్క్డ్ టిల్ నౌ, ఈవెన్ ఇఫ్ దట్ సిలబస్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్, అడగలేదు అయినా కూడా మీకు అడగచ్చు. సో అందుకే ఈ టాపిక్స్ చదవాలి. ఈ డిలీటెడ్ టాపిక్స్, సారీ న్యూలీ యాడెడ్ టాపిక్స్ ని మీరు అస్సలు అవాయిడ్ చేయవద్దు. అది నేను చెప్పడానికి మెయిన్ గా ఈ పర్టికులర్ స్లైడ్ యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ముందు మనకి ఒక ప్రాపర్ వెయిటేజ్ ఉండేది. ఇప్పుడు మరి వెయిటేజ్ లేదా అంటే ఉంది, లేదని చెప్పలేము, కానీ ఆ వెయిటేజ్ ప్రకారంగానే వెళ్ళాలని వాళ్ళు ఫిక్స్ అవ్వలేదు. అప్పుడప్పుడు ఒక్కొక్క చాప్టర్ నుంచి సడన్ గా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు ఇచ్చడం, లేదంటే ఒక్కసారిగా తగ్గించడం అలా చేస్తున్నారు. సో సిలబస్ వైజ్ గా వెళ్ళిపోతున్నారు, లేదంటే మొత్తం బయాలజీ సిలబస్ అంతటి నుంచి ఇస్తాం, ఇంకా చాప్టర్ వైజ్ గా పెట్టుకో అన్నట్టు వెళ్ళిపోతున్నారు. సో దాని గురించే నేను మాట్లాడబోతున్నాను నెక్స్ట్. చూడండి, ఇప్పుడు మనం వెయిటేజ్ గురించి మాట్లాడుకున్నాం అండ్ వెయిటేజ్ గురించి చెప్పడానికి ఐ టేక్ యూ హియర్. ఓకే, ఐ టేక్ యూ హియర్, యూ ఆల్ కెన్ సీ హియర్. చూడండి, ఈ వెయిటేజ్ అనాలిసిస్ ఒకటి చూపిస్తాను. మనకి మోస్ట్లీ కాన్స్టెంట్ గానే ఉంటున్నది వెయిటేజ్, కానీ అప్పుడప్పుడు చేంజ్ అవుతున్నది. ఇప్పుడు ఏంటి అవుతున్నది ఇందులో చెప్తాను. చూడండి, మనకి ఏంటంటే యాక్చువల్ గా ఇఫ్ యూ సీ హియర్, ఈ ఎల్లోలో యాక్చువల్ గా ఈ రెడ్ కలర్ లో ఉన్న చాప్టర్ డిలీట్ అయిపోయి, ఈ చాప్టర్ డిలీట్ అయిపోయింది. సో డిలీట్ అయిపోయిన క్వశ్చన్స్ ఎక్కడో అక్కడ యాడ్ చేయాలి కదా, అయితే ఇదే పర్టికులర్ యూనిట్ లో యాడ్ చేయట్లేదు వీళ్ళు. ఎందుకు ఇక్కడ యాడ్ చేయడం అని, వాళ్ళు మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇనర్టెన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడిగేస్తున్నారు, లేదంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇనర్టెన్స్ ఇన్ వేరియేషన్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు. టు బి మోర్ ఎగ్జాక్ట్, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇనర్టెన్స్ నుంచి అయితే 9 క్వశ్చన్లు అడిగారు.
దానికన్నా ముందు ఏడాది 8 క్వశ్చన్లు 2022లో. సో 2000 అలా 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 మన దగ్గరికి వస్తూ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా అలా అలా పెరిగిపోతున్నాయి మనకి. ఓకే. కానీ అలా కాన్స్టెంట్ గా ఉంటుందా అంటే లేదు. 6 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ వరకు వచ్చి కాన్స్టెంట్ అవుతున్నది. దట్ మీన్స్ మనకి డిలీటెడ్ చాప్టర్ నుంచి క్వశ్చన్ అడగకపోయినా వేరే చాప్టర్ నుంచి ఇంకా డెప్త్ పెంచి మీకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో వాటిని బాగా చదవాలి. అంతేగాని నేను ఒక లో వెయిటేజ్ చాప్టర్ ఉంది దీన్ని ఎక్కువ చదవను కాదు. చదివినంత కరెక్ట్ గా చదవాలి నాన్న. అంతేగాని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేయక్కర్లేదు. ఐ వుడెంట్ సే దట్ లివింగ్ వరల్డ్ లాంటి చాప్టర్ ని కూర్చొని రోజు 10 సార్లు చదవండి అని. కాదు. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చాప్టర్ అయితే 10 సార్లు చదవండి. నో డౌట్. కానీ లివింగ్ వరల్డ్ ని ఇగ్నోర్ చేయకండి అంట. అందులో నుంచి ఒకే క్వశ్చన్ వస్తున్నది కానీ సో నేను దాన్ని పట్టించుకొని అనుకోకుండా చదివిన ఒకసారి బాగా చదివేస్తే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకేనా? సరే. అది కాకుండా ఇంకా కొన్ని చోట్ల చూపిస్తాను మీకు. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ మనకి పూర్తిగా డిలీట్ అయిపోయిందా? సో దాని క్వశ్చన్స్ ఇంకెక్కడి నుంచో యాడ్ చేయాలి కదా. అందుకే ఏం చేశాడంటే మీకు లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ నుంచి సడన్ గా యాక్చువల్ గాను వెయిటేజ్ పెంచాడు ఈ మధ్య. ఓకే. లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ పెంచాడు. లేదంటే ఫర్దర్ వాళ్ళకి వెళ్ళి మార్ఫాలజీ నుంచి మనకి కొంచెం వెయిటేజ్ పెంచేస్తున్నాడు. మార్ఫాలజీ నుంచి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నాడు. సో ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఉన్నదా? ఇది కూడా డిలీట్ అయిందా? సో అందుకే మనకి ఏం చేస్తున్నాడు? బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ నుంచి సడన్ గా క్వశ్చన్ ఎక్కువ అడుగుతున్నాడు. సో ఐడెంటిఫై చేయాల్సిన ప్యాటర్న్స్ ఇక్కడ ఏంటి అంటే ఏవైతే ఉన్న చాప్టర్స్ ఉన్నాయో దాంట్లో ఏదో చాప్టర్ ఈ ఏడాది ఆర్గానిజం అండ్ పాపులేషన్ నుంచి ఎక్కువ ఇస్తాడు మనకు తెలియదు. ఇంకొక ఏడాది ఈకో సిస్టమ్ నుంచి ఎక్కువ ఇవ్వచ్చులా. వన్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడా ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచుతాడేమో మనకి వెళ్ళి. సో అందుకే వాట్ ఈస్ ద ఫైనల్ జస్ట్ హియర్? ద జస్ట్ ఈస్ టు స్టడీ ఆల్ ద సిలబస్ ఈక్వల్లీ. అంటే మనకు వచ్చిన సిలబస్ అంతటిని బాగా చదవాలి. హై వెయిటేజ్ చాప్టర్స్ ని ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. దానివల్ల మనం సేఫర్ సైడ్ లో ఉంటాం వితౌట్ అ డౌట్. కానీ లో వెయిటేజ్ చాప్టర్ ని ఇగ్నోర్ చేసి మాత్రం మనం ముందుకు వెళ్ళలేము. వీ హ్యావ్ టు స్టడీ ఆల్ ద చాప్టర్స్ ఈక్వల్లీ. వెదర్ ఇది బయాలజీకే కాదు ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ కూడా ఇలాగే అప్లై అవుతుంది. సో ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేసేసుకోండి. దట్ లో వెయిటేజ్ చాప్టర్ నేను పక్కన పడేస్తాను, పట్టించుకోను, హై వెయిటేజ్ నే చదువుతానని. లో వెయిటేజ్ చాప్టర్ ని తక్కువ చదివినా బాగా చదవండి. హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా బాగా చదవండి. అండ్ కొన్ని చాప్టర్స్ హిడెన్ జెమ్స్ లాంటివి. ఓకే. సడన్ గా ఇప్పుడు చూడండి బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ చాప్టర్ ఉంది. అప్పుడు మనం దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం ఏంటి? ఒకటో రెండో మూడో క్వశ్చన్లు వస్తాయి, ఒకసారి 4 క్వశ్చన్లు అడుగుతాడు. ఈకో సిస్టమ్ చాప్టర్ ఒక క్వశ్చన్ అడిగాడు, అప్పుడప్పుడు 2-3 క్వశ్చన్లు అడిగేయచ్చు. బయోలాజికల్ క్లాసిఫికేషన్ నార్మల్ గా 3-4 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ దాని నుంచి ఇంకా డెప్త్ ఇంక్రీజ్ చేస్తున్నాడు వాడు. అంటే మనకి సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ లైట్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. అది కూడా నేను మీకు చూపిస్తాను అండి. లెట్ మీ షో యూ సంథింగ్. సో ఐ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్ అండ్ ఐ లైక్ దిస్ క్వశ్చన్ అలాట్. ఇది నీట్ 2022 లో అడిగిన క్వశ్చన్. మీకు సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో మైకోప్లాస్మాది సైజ్ చూపిస్తాడు. ఆ మైకోప్లాస్మా సైజ్ వచ్చేసి 0.1 to 0.3 మైక్రోమీటర్స్ వరకు ఏదో ఉంటుంది. మీరందరూ చూడొచ్చు. ఇప్పుడు మనకి మైక్రో 0.1 to 0.3 మైక్రోమీటర్ అంటే 1 మైక్రోన్ ఫిల్టర్ సైజ్ వెళ్ళిపోగలదు కదా. అది 1 మైక్రాన్ ఉంటే ఈజీగా వెళ్ళగలదు. బికాస్ 0.1 అంటే ఇంకా తక్కువ కదా 1 మైక్రాన్ కన్నా. 0.1 0.3. సో అందుకే మైక్రోప్లాస్మా కెన్ పాస్ త్రూ అంటే ఎస్ అవుతుంది. స్టేట్మెంట్ కరెక్ట్. బట్ దే సెల్ వాల్ ఉండదు. సో దిస్ ఇస్ రాంగ్. బట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. కానీ ఇది మనకి ఎలా తెలుస్తుంది? మనం ఎప్పుడైతే డైగ్రామ్స్ చూస్తామో, మనం ఎప్పుడైతే డైగ్రామ్స్ అబ్జర్వ్ చేస్తాం ఎన్సీఆర్టీలోని, అండ్ ఎన్సీఆర్టీలో ఉన్న డైగ్రామ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి కూడా వీడి క్వశ్చన్లు అడగడం మొదలెట్టారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డైగ్రామ్ హ్యాస్ టు బి స్ట్రెస్ నౌ. ఒక్కొక్క డైగ్రామ్ ని జాగ్రత్తగా చూడాలి. ఒక్కొక్క డైగ్రామ్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని గట్టిగా చూడాలి. అయితే మనకి ఇంకొక విషయం కూడా అనిపిస్తుంది, సార్ ఎన్సీఆర్టీ నుంచే పక్కాగా అడుగుతాడు కదా, ఎన్సీఆర్టీ నుంచి బయటికి ఏం వెళ్ళాడు కదా అని మీకు అనిపిస్తుంది. రాంగ్. అలా కూడా కాదు. నేను ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మీకు ఒక విషయం తెలుసా? యాక్చువల్ గాను ఎన్సీఆర్టీ నుంచి బయటికి వెళ్ళిపోవట్లేదా అని మీకు అనిపిస్తున్నదా? 2011 లో నీట్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే వాడు యాక్చువల్ గా బయటకు వెళ్తున్నాడు. మీరు అంటారు ఇప్పుడు చూడండి ఇది నీట్ 2024 లో క్వశ్చన్ ఉంది. ఫస్ట్ ఇది చెప్తాను నేను మీకు. ఇందులో మనకి యాక్చువల్ గా ఎన్సీఆర్టీలోని ఓకే జాగ్రత్తగా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. కుషింగ్ సిండ్రోమ్ గురించి క్లియర్ గా చెప్పలేదు యాక్చువల్ గా. ఓకే. ఎడిసన్స్ డిసీజ్ గురించి మాత్రమే చెప్తాడు. మీరు కావాలంటే ఎండోక్రైన్ సిస్టమ్ లేదంటే కెమికల్ కోఆర్డినేషన్ చాప్టర్ తీసి చూడండి. కానీ దాని గురించి అండి ఎక్సెస్ సిక్రీషన్ ఆఫ్ కార్టిజాల్, మూన్ ఫేజ్ అండ్ హైపర్ గ్లైసీమియా. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ కాబట్టి మీరు మేనేజ్ చేసేస్తారు. అదే స్టేట్మెంట్ లో అడిగితే మీరు ఏం చేస్తారు? సార్ రీసెంట్ గా స్టార్ట్ చేసేస్తాడు, ముందు ఇలాగ ఇచ్చేవాడు కాదు, ముందు ప్యూర్ గా ఎన్సీఆర్టీ ఇచ్చేవాడు అంటారు. ఇక్కడ చూడండి. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ రిగార్డింగ్ బ్లడ్ ప్రెషర్? ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ మనకి ఏమి ఇచ్చాడంటే 140 కన్నా ఎక్కువ అయింది అనుకోండి, 140/90 కన్నా ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు మనం యాక్చువల్ గా దాన్ని ఎక్కువ అని చెప్పుకోవాలి అంటాడు. అది మనకి హెల్దీ కాదు అని చెప్తాడు. కానీ మనకి ఇక్కడ 140 కాదు, 190/110 మే హార్మ్ వైటల్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్ అండ్ కిడ్నీ. ఇప్పుడు మే హార్మ్ వైటల్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్ అండ్ కిడ్నీ ఎన్సీఆర్టీ లో ఉంది. మీరు కావాలంటే తీసుకొని చూసుకోండి. కానీ 190/110 వాల్యూ లేదు. ఇది మీరే అర్థం చేసుకోవాలి. ఓకే 140 కన్నా ఎక్కువ ఉంది, దట్ మీన్స్ దిస్ ఇస్ వెరీ హై బ్లడ్ ప్రెషర్ అని మీరు అర్థం చేసుకొని దీన్ని అటెంప్ట్ చేయాలి.
సో ఎగ్జాక్ట్ వాల్యూ ఏం పడిపోలేదు ఎన్సీఆర్టీ నుంచి. దట్ మీన్స్ మీది క్రిటికల్ థింకింగ్ అని కూడా యాక్చువల్ గాను చెక్ చేయడం జరుగుతున్నది. మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు టాపిక్ ని. సో కాన్సెప్ట్ వైజ్ గా కూడా మీరు అర్థం చేసుకోవాలి. జస్ట్ ఎన్సీఆర్టీ రీడింగ్ చేస్తే సరిపోదు. ఎన్సీఆర్టీ లో ఉన్న కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకున్నారంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అర్థం అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిడక్షనిస్ట్ బయాలజీ అని మీరు చూసి ఉంటారు. రిడక్షనిస్ట్ బయాలజీ అనేసి ఒక పర్టికులర్ క్వశ్చన్ రావడం మీరు చూసి ఉంటారు కదా, రైట్. ఈ రిడక్షనిస్ట్ బయాలజీ అంటే ఏమిటి? ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ ని చదవడం, దాని మీద ఫర్దర్ వెళ్ళి స్టడీ చేయడం, అలాంటి టైప్ ఆఫ్ బయాలజీని రిడక్షనిస్ట్ బయాలజీ అని అంటామని చదువుకున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది? మనకి హ్యూమన్ ఫిజియాలజీ స్టార్టింగ్ యూనిట్ ఏదైతే ఉందో అందులో ఏదైతే యాక్చువల్ గా ఫస్ట్ ఇంట్రో ఉన్నదో దాంట్లో ఉంటుంది. బ్రీతింగ్ అండ్ ఎక్స్టర్నల్ గ్యాసెస్ కి మీద జస్ట్ ఇది మొన్న మనం ఎన్సీఆర్టీ ఎండ్ గేమ్ చేసినప్పుడు ఈ సిరీస్ లో చదువుకున్నాం. అందుకే ఐఎమ్ ఆస్కింగ్ యూ టు కమ్ అండ్ జాయిన్ మీ ఇన్ దిస్ ఎన్సీఆర్టీ ఎండ్ గేమ్ సిరీస్. ఈ ఎన్సీఆర్టీ ఎండ్ గేమ్ సిరీస్ ఏదైతే మనం చేస్తున్నామో దీంట్లో ప్రతి రోజు ఎన్సీఆర్టీని డీకోడ్ చేసుకుంటూ దాని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో అర్థం చేసుకుంటున్నాం, దాని కాన్సెప్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చో కూడా అర్థం చేసుకుంటున్నాం. వెంటనే పీవైక్యూస్ మాక్ టెస్ట్లు కూడా చేపిస్తున్నాను నేను మీకు. చాప్టర్ లో మీకు సెషన్ లోని క్విజెస్ జరుగుతున్నాయి, లైవ్ గా క్విజ్లు జరుగుతున్నాయి. సో కమ్ అండ్ జాయిన్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. మీరేం డబ్బులు కూడా పే చేయక్కర్లేదు. ఏదో పెయిడ్ కోర్సు మీకు డబ్బులు పే చేయాలంటే మీరు అనుకోండి. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. సో కమ్ అండ్ జాయిన్. ఓకే, నౌ ఇది కాకుండా మీకు అసలు యాక్చువల్ గా చెప్పాలంటే సార్ క్వశ్చన్స్ గురించి ఒక ఐడియా రావాలి సార్. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి కూడా నేను మీకు చెప్తాను. ఐ థింక్ దిస్ క్వశ్చన్ విల్ ఈవెన్ ఓపెన్ అప్ యువర్ మైండ్ రిగార్డింగ్ ద డిలీటెడ్ టాపిక్స్ అండ్ యాడెడ్ టాపిక్స్. ఓల్డ్ ఎన్సీఆర్టీ చదవాలా, న్యూ ఎన్సీఆర్టీ చదవాలా అని. నౌ దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2024 నీట్ లోని క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ ఏం అడిగారో జాగ్రత్తగా చూడండి. సో ఇది మనకు వచ్చేసి అనాటమీ నుంచి వచ్చింది క్వశ్చన్. అనాటమీలో ఇప్పుడు మీరు లేటెస్ట్ ఎన్సీఆర్టీ తీసి చూస్తే ఈ టాపిక్స్ అన్ని లేవు. మెరిస్టమాటిక్ టిష్యూ, పర్మనెంట్ టిష్యూ లేదు. ఇట్ ఈస్ డిలీటెడ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. మీరు అంటారు సార్ ఇప్పుడు లేటెస్ట్ ఎన్సీఆర్టీ తీసుకున్నాను అందులో ఉన్నది మాత్రమే చదువుకుని వెళ్తానంటే కూడా కుదరదు. యూ హ్యావ్ టు స్టడీ ద ఓల్డ్ ఎన్సీఆర్టీ. సో గూగుల్లో వెళ్ళి ఓల్డ్ ఎన్సీఆర్టీస్ డౌన్లోడ్ చేసుకొని మీరు చదవాలి. ఆ చాప్టర్ ది ఓల్డ్ ఎన్సీఆర్టీ అని వస్తే మీకు వస్తుంది. ఎందుకంటే చూడండి, కంపానియన్ సెల్స్ హెల్ప్ ఇన్ మెయింటైన్ ద ప్రెషర్ గ్రేడియంట్, కరెక్ట్. జిమ్నోస్పమ్స్ లో ఉండదు. ఎగ్జాక్ట్ ఎన్సీఆర్టీ లైన్స్ ఇవన్నీ. జైలం వెజల్స్ ఆర్ డివోర్డ్ ఆఫ్ సైటోప్లాజం. అయితే మనకి సైటోప్లాజం కాకుండా ప్రోటోప్లాజం అని కూడా అంటాడు ఎన్సీఆర్టీలోని. ఇఫ్ యూ గో అండ్ చెక్ చేసుకోండి. అయితే మరి సైటోప్లాజము ప్రోటోప్లాజము లేదు కదా, వెజల్స్ ఎందుకంటే డెడ్ సెల్స్ బేసికల్లీ. సో సైటోప్లాజం ఉండదు, ప్రోటోప్లాజం కూడా ఉండదు. ఇదేదో రాంగ్ అని కాదు, ఇది కరెక్టే మనకి. ఓకే, జైలం ఫైబర్స్ మేబీ సెప్టేట్ ఆర్ ఎయిట్ సెప్టేట్ ఎగ్జాక్ట్ గా ఇచ్చాడు ఎన్సీఆర్టీలోని, ఇది కరెక్టే. ఆ మెచ్యూర్ సీవ్ ఎలిమెంట్ లోని సైటోప్లాజం వాక్యూల్ ఉంటుంది కానీ న్యూక్లియస్ ఉండదు. దే ఆర్ ఈ న్యూక్లియేటెడ్. అందుకే కంపానియన్ సెల్ దగ్గర ఉన్న న్యూక్లియస్ మీద డిపెండ్ అవుతాయి. అవునా కాదా? సో మనకి ఏమవుతుందన్న ఇక్కడ ఏబిసిడి కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 3 ఎలా పెట్టగలిచారు? ఎందుకంటే మీరు ఎన్సీఆర్టీ చదివారు, అర్థం చేసుకున్నారు. ఇంకా ఓల్డ్ ఎన్సీఆర్టీ న్యూ ఎన్సీఆర్టీ అని కాదు, సిలబస్ ని ఫాలో అయ్యారు. ఎన్టీహెచ్ఎన్ సిలబస్ ని ఫాలో అయ్యారు. సో ఎన్టీహెచ్ఎన్ సిలబస్ మీకు ఫైనల్ గోలు. అది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో అందుకే ఎవరో ఏదో చెప్పింది వినకుండా ఎన్టీహెచ్ఎన్ సిలబస్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకు కావాలా టెలిగ్రామ్ లో నేను లింక్ ఇచ్చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ఆ పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ లో వెరిఫై చేసుకోండి మీరు చదువుతుంది అసలు మీరు కరెక్ట్ గా చదువుతున్నారా లేదా, మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉంది. సో మీలో ఎవరికైనా సార్ ఓల్డ్ ఎన్సీఆర్టీ టాపిక్స్ ఎక్కడి నుంచి చదవాలి, న్యూ ఎన్సీఆర్టీ ఎక్కడి నుంచి చదవాలి, నాకేం అర్థం కావట్లేదు, ఒక వీడియో కావాలి దాని మీద అంటే కింద చెప్పండి ఓల్డ్ ఎన్సీఆర్టీ ఆర్ న్యూ ఎన్సీఆర్టీ అనేసి కింద కమెంట్స్ లో చెప్పండి. ఓల్డ్ ఎన్సీఆర్టీ ఆర్ న్యూ ఎన్సీఆర్టీ. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఓల్డ్ ఎన్సీఆర్టీ ఆర్ న్యూ ఎన్సీఆర్టీ, ఓల్డ్ ఆర్ న్యూ ఎన్సీఆర్టీ అనేసి కింద నాకు కమెంట్స్ లో పెట్టండి. అండ్ నేను ఏ టాపిక్ ఎక్కడెక్కడి నుంచి చదవాలో నేను మీకు చెప్పేసిస్తాను. ఎన్సీఆర్టీ కాకుండా ఇంకెక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ అడగచ్చో కూడా నేను మీకు చెప్పేసిస్తాను. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. బట్ మీరు కమెంట్ చేస్తేనే నేను వీడియో చేయగలను. సో యూ హ్యావ్ టు కమెంట్. ఓకే, ఈ పర్టికులర్ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ లో దొరుకుతుంది యాజ్ ఐ టోల్డ్. ఇప్పుడు నాన్న మనకు ఒక ఫైనల్ గా ఒక ఐడియా అయితే అర్థమైంది దట్ మనకి ఇలాంటి క్వశ్చన్స్ చూస్తేనే మనకి ఐడియా వస్తుందని. దట్ మీన్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్లియర్ దట్ పీవైక్యూస్ చేస్తేనే మనకి ఐడియా వస్తుంది అసలు మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అని. ఇఫ్ యూ డోంట్ డూ పీవైక్యూస్ అప్పుడు మనకి ఎలా అర్థం అవుతుంది? మీరు అంటారు సార్ మీ సెషన్ లో చేయించేస్తున్నారు, పీడిఎఫ్ లో ఉన్నాయి చాలు సార్ అంటారు. నో, నీట్ ఎగ్జామ్ ఒక ఆఫ్లైన్ ఎగ్జామ్ నాన్న. ఇట్స్ అ పెన్ అండ్ పేపర్ టెస్ట్. ఓకే, ఇట్స్ అ పెన్ పేపర్ టెస్ట్. That means paper is involved. That means it's an offline test. That means you have to solve the questions with your hand. And మీ దగ్గర ఒక ఫిజికల్ బుక్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫోన్ లో మీరు డిస్ట్రాక్ట్ అవ్వచ్చు, చదువుకుంటున్నప్పుడు ఒక ఫిజికల్ బుక్ ఎంతో ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి బుక్ ఏదైతే మీకు ఇస్తున్నానో నేను, ఇది మీకు ఎక్కడా దొరకదు. ఎందుకంటే ఈ బుక్ లో మీకు గత 38 ఏళ్ల పీవైక్యూస్ ఉన్నాయి. జస్ట్ 2013 నుంచి కాదు,
దానికన్నా ముందు నుంచి ఏవైతే మొత్తం ఎగ్జామ్స్ జరుగుతున్నాయో వాటన్ని ప్రీ మెడికల్ ఎగ్జామ్స్ అన్నిటివి పీవైక్యూస్ ఇక్కడ మీకు ఉంది. ఓకే, అండ్ ఇవన్నీ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటారా? చూడండి నాన్న, ఎప్పుడైతే మీరు ఈ పీవైక్యూస్ చేస్తారో నేను చెప్పిన ట్రెండ్ అనాలిసిస్ కన్నా బెటర్ ఐడియా మీకు వచ్చేస్తుంది యాక్చువల్గా. యూ విల్ గెట్ టు నో దట్ మనకి ఒక్కొక్క ఎగ్జామినర్ పేపర్స్ ఎలా సెట్ చేస్తాడని. అండ్ ఇంత అఫోర్డబుల్ ప్రైస్ లో మీకు 10 మాక్ టెస్టులతో పాటు దొరుకుతున్నది. 3 సెపరేట్ పీవైక్యూ, ఒకే బుక్ లో అన్ని డంబల్ చేసేసి ఒకే బుక్ లో అన్ని కలిపేసి ఇచ్చేయకుండా బయాలజీకి వేరు, ఫిజిక్స్ కి వేరు సెపరేట్ గా, కెమిస్ట్రీకి సెపరేట్ గా ఉంటుంది. అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి, క్లియర్ గా సొల్యూషన్స్ ఉన్నాయి. మీకు అర్థం కావట్లేదు అంటే క్యూఆర్ కోడ్స్ ఉంటాయి, ఆ క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేస్తే వీడియో సొల్యూషన్స్ కూడా ఉన్నాయి అక్కడ మీకు. సరే ఫైన్, మీరు సాల్వ్ చేసినప్పుడు సార్ నాకు సొల్యూషన్ అర్థం కాలేదంటారు. సరే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, ప్రతి చాప్టర్ కి స్టార్టింగ్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే ఏ క్వశ్చన్ కి వీడియో, ఒక్కొక్క దానికి వీడియో సొల్యూషన్స్ అక్కడ మీకు దొరికిపోతాయి. ఓకే, అండ్ మనకి ఎన్సీఆర్టీ అలైన్డ్ 10 మాక్ టెస్ట్ ఉంటాయి మీకు. ఈ మాక్ టెస్ట్లు మీరు చేశారంటే ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. సో ఒక పీవైక్యూ బుక్, అందులో మాక్ టెస్ట్లు కూడా దొరికిపోతున్నాయి. ఇంకేమైనా కావాలా మనకి? ఎంతలోని? జస్ట్ 549 లో. కింద మీకు డిస్క్రిప్షన్ దీని లింక్ దొరికిపోతుంది. ఈ పర్టికులర్ పీవైక్యూ బుక్ ఏదైతే ఉందో దాని డిస్క్రిప్షన్ నీట్ 38 ఇయర్స్ పీవైక్యూ బుక్ అనేసి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ నుంచి వెళ్ళి తీసుకుంటే మీకు తక్కువ పడుతుంది. లేదు అంటే ఈ 1299 పడిపోతుంది. సో కింద లింక్ లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి 550కి ఇవాళే ఆర్డర్ పెట్టండి. వస్తుంది ఒక 5-6 రోజుల్లో మీకు పీవైక్యూ బుక్. అండ్ సాల్వ్ చేయడం మొదలెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసారా మీకు ఒక ఐడియా వస్తుంది అసలు పేపర్ ఎలా రాబోతున్నది ఏమిటి. ఓకే, ఇప్పటి వరకు క్వశ్చన్లు అడిగారు, యూ విల్ గెట్ అన్ ఐడియా అండ్ యూ విల్ డూ అన్ అనాలిసిస్ యువర్ సెల్ఫ్. అండ్ మీరే నాకు చెప్తారు, సార్ నాకు తెలుసు క్వశ్చన్ పేపర్ ఎలా రాబోతున్నదో, నేను చేయగలను, నాకు కాన్ఫిడెన్స్ ఉందని చెప్తారు. లేదంటే నాన్న వేస్ట్, నిజం చెప్తున్నాను, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్. మీరు చూస్తున్నారు క్వశ్చన్స్ ది ప్యాటర్న్ ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. ఓకే, అండ్ ఓన్లీ డూయింగ్ పీవైక్యూస్ ఓకే విల్ హెల్ప్ యూ. మీరు అంటారు సార్ క్వశ్చన్ ది ప్యాటర్న్ మారుతున్నది కదా, మరి అలాంటప్పుడు మరి పీవైక్యూస్ హెల్ప్ చేస్తాయి అంటారు. ఎందుకు పీవైక్యూస్ హెల్ప్ చేస్తాయంటే ఎంత మారినా కూడాను ఏదైతే పీవైక్యూస్ లో కనిపించిన ప్యాటర్న్ ఉంటుందో అది రిపీట్ అవుతూ ఉంటుంది. నేను 2013 నుంచి 25 వరకు ఎంత డిఫరెంట్ ప్యాటర్న్స్ చూసినాను. ఒక ప్యాటర్న్ నేను మర్చిపోలేదు. వాళ్ళు పేపర్ ని లెందీ చేయకుండా వదలరు, పేపర్ ని గ్యారంటీగా లెందీ చేసే తీరుతారు వాళ్ళు. ఓకే, అండ్ పేపర్ ని లెందీ చేస్తేనే మీరు టైం వేస్ట్ చేసుకుంటారని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు పేపర్ లెందీగా ఉన్నప్పుడు టైం వేస్ట్ అవుతుందని తెలిసినప్పుడు మీరేం చేయాలి? అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేశారంటే యూ విల్ హ్యావ్ మోర్ ఐడియా. అవునా కదా? చూడండి ఇప్పుడు మనకి లెందీ అయిపోతున్నారు పేపర్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తున్నారు? టైం కన్స్యూమింగ్ క్వశ్చన్లు ఎక్కువ అడుగుదాం అని అడుగుతారు. ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేద్దాం లైట్ గాను, విల్ స్టిక్ టు ద ఓల్డ్ ప్యాటర్న్, ఎక్కువ పెద్ద మార్చద్దు. కానీ వీళ్ళు ఎక్కడ పీవైక్యూస్ చేస్తారు అనేది వాళ్ళకేం అర్థం అవుతుంది? వాళ్ళు చేస్తే కదా. సో మనం కొంచెం మార్చగానే వాళ్ళు భయపడిపోతారు, పానిక్ అవుతారు, రాంగ్ అటెంప్ట్ చేస్తారు, కాంపిటీషన్ తగ్గుతుంది. ఎవరైతే ఇవన్నీ ఎక్కువగా బాగా సాల్వ్ చేసి ఎవరైతే బాగా అనలైజ్ చేసుకొని వెళ్ళారో వాళ్ళు బాగా రాస్తారు. అది సో మనకి క్వశ్చన్స్ ది ప్యాటర్న్ మారలేదు, ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడో మారుస్తున్నాడు. ఇప్పుడు అదే ప్యాటర్న్ లోని వేరే టాపిక్ నుంచి సేమ్ అలాంటి క్వశ్చన్ అడుగుతాడు. లెటస్ సే కెమికల్ కోఆర్డినేషన్ నుంచి మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఈసారి కెమికల్ కోఆర్డినేషన్ స్టేట్మెంట్ కాకుండా మీకు సడన్ గా యానిమల్ కింగ్డమ్ నుంచి స్టేట్మెంట్ అడుగుతాడు. కానీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతాడు కదా, ఇంకేం అడగడు కదా. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడుగుతాడు కదా, వేరే చాప్టర్ నుంచి అడుగుతాడు అంతే. కానీ మీరు ఆ చాప్టర్ లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ రాదులే అని మీరు పెద్దగా చదవలేదు, సైంటిస్టుల పేర్లు వాళ్ళ ఇయర్స్ మ్యాచ్ చేస్తాడు. డయాగ్రామ్ లో ఇచ్చిన బ్యాక్టీరియాది, మైకోప్లాస్మాది, ప్రోకెరియాటిక్స్ ది, వైరస్ ది సైజ్ ఇస్తాడు, మ్యాచ్ చేయండి అంటాడు. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి చేయగలుగుతారా? లేదు, ఎందుకంటే మీరు డయాగ్రామ్ చదవలేదు. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ రావట్లేదని లేదు, ఎక్కడి నుంచి అడుగుతాడు అన్నది ఇంపార్టెంట్. అది అండ్ దట్ యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్ వెన్ యూ విల్ స్టార్ట్ డూయింగ్ ద పీవైక్యూస్. అందుకే పీవైక్యూస్ అని చెప్తాను. ఓకే, సరే నౌ వాట్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్? సో వాట్ షుడ్ వి డూ ఫైనల్లీ? ఓకే, సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చేస్తే నేను ఇదే అర్థం చేసుకున్నాను, దట్ బయాలజీ నుంచి లెందీ క్వశ్చన్లు ఎన్సీఆర్టీ లైన్స్ నుంచి డీప్ గా అడుగుతాడు. ఓకే, అది మనకి ఫిజిక్స్ అయితే మాత్రం టఫ్ అయ్యింది. 2025 లో నేను చెప్పొచ్చు ఈజీగా ఫిజిక్స్ వాజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ పేపర్ టిల్ నౌ. ఓకే, బట్ ఇట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ టు సాల్వ్, ఎవరైతే సాల్వ్ చేయగలిచారో వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, పిచ్చగా మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు. ఓకే, అది కాకుండా కెమిస్ట్రీ అనేది ఎన్సీఆర్టీ యాజ్ యూ నో ఇంపార్టెంట్. ఎక్కడ ఎన్సీఆర్టీ ఇంపార్టెంట్? ఇన్ఆర్గానిక్ లో అక్కడ ఎన్సీఆర్టీ చదివి మిగతా చోట్ల ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వాట్ ఐ అనలైజ్ నాన్న. అండ్ ఫైనల్ గా నేను ఒకే ఒక్క జిస్ట్ లో చెప్పగలను దట్ ఇఫ్ యూ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఆల్రెడీ అండ్ యూ ఆర్ సీరియస్ రైట్ నో, మీరు ప్రిపేర్ అయ్యారు, స్టార్ట్ చేశారు, ఇంకా మీరు సీరియస్ గా ఉన్నారు అనుకోండి. ఓకే, పీవైక్యూస్ చాలా మంచి ఐడియా ఇస్తాయి మీకు, ఎలా క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని. అండ్ వాటిని రిపీటెడ్ గా చేయాల్సిన అవసరం పెద్దగా లేదు, చేయడం మొదలెట్టడం ఫస్ట్ అవసరం. ఫస్ట్ చేయడం మొదలెట్టండి. ఒక ఫిజికల్ బుక్ తీసుకోండి, ఇంత అఫోర్డబుల్ రేట్ లో మీకు ఒక బుక్ ఎవడు ఇవ్వలేడు, నేను చెప్తాను విత్ మాక్ టెస్ట్. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూడండి, తీసుకోండి.
పెద్దగా ఖర్చు ఏం పెట్టక్కర్లేదు. మీరు ఒక మూవీ టికెట్ ఖర్చు పెట్టినంత కూడా అక్కడ అవ్వదు. ఒక సినిమా ఖర్చు పెట్టుకొని వెళ్ళే ఉంటారు కదా మీరు రీసెంట్ గాను. దాని రేట్ లో మీకు ఒక బుక్ దొరుకుతుంది. ఒకటి కాదు, సారీ, 3 బుక్కులు దొరుకుతాయి విత్ మాక్ టెస్ట్. మీ సెపరేట్ గా మాక్ టెస్ట్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కొనుక్కోక్కర్లేదు. ఇప్పుడు ఆలోచించండి, వాట్స్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్? మీకే తెలుసు. ఓకే, ఫైనల్. సో అదే నాన్న, నేను ఇది ఒకటే చెప్తాను, ఇంకేమీ లేదు. ఓకే, మెయిన్ యాక్షనబుల్ స్టెప్స్ ఇదేను. దట్ టాపిక్ కు డిఫికల్ట్ గా ఏదైనా అనిపిస్తున్నాను మీరు అంటారు సార్ టాపిక్ చాలా డిఫికల్ట్ గా అనిపిస్తున్నా నాకు గుర్తుండట్లేదు. ఏ టాపిక్స్ చాలా డిఫికల్ట్ గా అనిపిస్తున్నాయో ఆ టాపిక్స్ ని సెగ్రిగేట్ చేసి సైడ్ లో పెట్టుకొని ప్రతి రోజు వాటిని ఒకసారి గోత్రూ చేయాలి. సో స్టడీ ఇట్ డైలీ. సింపుల్. మార్ఫాలజీ నుంచి ఎగ్జాంపుల్స్ గుర్తుండట్లేదు, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లోని రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అర్థం కావట్లేదు, జెనెటిక్ కోడ్ అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, న్యూటేషన్స్ అసలు అందులో ఎలా జరుగుతున్నాయో తెలియట్లేదు. ఆ టాపిక్స్ రోజు ఒకసారి గోత్రూ చేయండి. ఏదో ఒకసారి అర్థం అయ్యే తీరుతుంది. అర్థమైన తర్వాత మళ్ళీ దాన్ని చదవకపోవడం వల్ల మర్చిపోతారు ఆ కాన్సెప్ట్ ని. సో అందుకే ప్రాబ్లం అవుతుంది. ఓకే, అండ్ ఈజీ టాపిక్స్ ని ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకుండా వాటిని పూర్తిగా మంచిగా చదవాలి. ఓకే, హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ వెన్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. నేను ఎప్పుడు చెప్తాను, మీరు టాలెంటెడ్ అయ్యి హార్డ్ వర్క్ చేయలేదా వేస్ట్. కానీ ఒక హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ ఉన్నాడు, మేబీ అంత టాలెంటెడ్ కాదేమో ఆ అబ్బాయి. ఓకే, కానీ అనుకున్నాడు చేస్తానని, చేసేస్తాడు. ఎందుకంటే తను హార్డ్ వర్క్ చేయగలుగుతాడు, మీరు చేయలేకపోతున్నారు. నేను చాలా టాలెంటెడ్ అబ్బా, నాకు చాలా వచ్చు అని మీరు ముందు నుంచి అనుకుని కూర్చుంటే ఏమవుతుంది? జరిగేదేమీ లేదు. అది. ఓకే, మాక్ టెస్ట్ పేపర్స్ ఎలాగో రెగ్యులర్ గా చేయాలి, ఇంకా టైం మేనేజ్మెంట్ చేయాలి డైలీ బేసిస్ లోని. ఒక టైం టార్గెట్ సెట్ చేసుకుని పెట్టుకొని రోజు చదవాలి. ఓకే, అండ్ దిస్ ఇస్ వాట్ ఐ అనలైజ్ ఫైనల్లీ నాన్న. డూ యువర్ బెస్ట్, బాగా చదువుకోండి. ఓకే, అండ్ ఎన్సీఆర్టీ తో సంబంధించి యాజ్ ఐ టోల్డ్ యూ, ఓల్డ్ వర్సెస్ న్యూ ఎన్సీఆర్టీ తో సంబంధించి మీకు ఒక సెషన్ కావాలంటే యూ కెన్ లెట్ మీ నో. ఓల్డ్ వర్సెస్ న్యూ ఎన్సీఆర్టీ. అండ్ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం నాన్న. ఓకే, మీరు ఏమైనా తప్పులు చేస్తున్నారు లేదంటే ఏమైనా మర్చిపోతున్నారంటే అయ్యో నేను మర్చిపోతున్నాను నా వల్ల కాదు అని అనుకోకుండా యూ షుడ్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. యూఆర్ జస్ట్ అ హ్యూమన్ బీయింగ్, యూఆర్ నాట్ అ రోబోట్ ఆర్ అ కంప్యూటర్. మీకు టైం కావాలి, మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రాసెస్ ని. ఎవరు పెట్టి పుట్టలేదు ఈ స్కిల్ తోటి ఎగ్జామ్లు రాయడం తోటి. ఓకే, సో వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ బౌండ్ టు డూ మిస్టేక్స్. ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్, అనలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఆన్ అ డైలీ బేసిస్. అది మ్యాటర్ చేస్తుంది. మిమ్మల్ని మీరు తక్కువగా ఏం చూసుకోక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ వెల్, యూ క్యాన్ ఇంప్రూవ్. There is always scope for improvement. Do it and do it for yourself. Thank you, champions. Thank you very much. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ సెషన్ తో కలుద్దాం. All the best for your preparation.